హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంగవేన్ బ్లాగ్స్. ఇదైతే డే 6 బ్లాగ్ అనమాట. సో మేమైతే కంచి నుంచి ఇంకా తిరుపతి వెళ్ళిపోయి తిరుపతి లోకల్లో టెంపుల్ తిరిగేసి నెక్స్ట్ అక్కడ నుంచి అయితే ట్రైన్ ఎక్కిపోయి ఇంకా గోకర్ణ అయితే ప్రెజెంట్ వచ్చామన్నమాట. సో గోకర్ణలో బీచ్ దగ్గర అలా కొంచెం కూర్చొని నెక్స్ట్ ఫ్యామిలీ అంతా కలిసి ఇంకా అక్కడ దగ్గరలో ఒక టెంపుల్ అయితే ఉంది. సో ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇంకా కంటిన్యూగా చూసేయండి. సో నెక్స్ట్ అయితే మేము అక్కడ మంచిగా దర్శనం అయిపోయిన తర్వాత ప్రెజెంట్ అయితే మహాబలేశ్వర్ టెంపుల్కి అయితే వచ్చాము. సో ఇదైతే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట. గోకర్ణలో ఎవరు వెళ్ళినా సరే ఈ టెంపుల్ని అయితే కంపల్సరీగా దర్శనం చేసుకుంటారు. అంత బాగుంటుంది అనమాట ఈ టెంపుల్ అయితే. సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇంకా స్కిప్ చేయకుండా వ్లాగ్ని అయితే చూసేయండి. శ్రీ మురుదేశ్వర టెంపుల్ గోకర్ణలో టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇది బయటనే ఎంట్రన్స్ అన్నమాట. చూడండి గోపురం ఎంత హైట్గా ఉందో. సో పైకి కూడా ఎలా ఉందంట, పైకి కూడా వెళ్ళేసి వ్యూ చూడొచ్చు అంట. లోపలైతే లిఫ్ట్ ఉందంట, చూద్దాం. సో అక్కడ నుంచి సైడ్ని బీచ్ అనమాట. సో బీచ్ మిడిల్ని టెంపుల్ అయితే ఉంటుంది, చుట్టుపక్కల బీచ్ చూపిస్తాను మీకు ఇప్పుడు వెళ్ళి. చూసారు కదా బీచ్, ఇప్పుడు సేమ్ ఆపోజిట్లో కూడా బీచ్ అండ్ దీని బ్యాక్ సైడ్ కూడా బీచ్ అనమాట. మూడు వైపులన బీచ్ ఉంటుంది. టెంపుల్ ఎంట్రీ గేట్. ఇప్పుడు ఫస్ట్ అయితే రైట్ సైడ్ చూసాం, ఇప్పుడు లెఫ్ట్ సైడ్ అనమాట వచ్చాను. సైడ్ అయితే మొత్తం ఫిషింగ్ బోట్స్ అయితే ఉన్నాయి. షాపింగ్ అనమాట. జ్యువెలరీ అవన్నీ అయితే ఉన్నాయి. లైన్ అంతా లోపలికి వస్తే బీచ్ వచ్చేసాం. వచ్చానమాట. పైనుంచి ఇది టెంపుల్. ఇక్కడైతే పెద్ద నంది ఉంది చూడండి, చాలా పెద్ద నంది ఉంది. ఇది టెంపుల్. మా బొడంకాయస్ ఇక్కడ ఉన్నారు, అమ్మ అమ్మ అని పిలుస్తున్నారు. అమ్మ 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 ఎక్కడికి వచ్చావమ్మా? బాగుందా? ఏ సరదా. తిస్సి తన్వి ఏది? తన్వి తన్ని చూడండి, మా బొడంకాయ అంత చక్కగా ఆడుకుంటుంది. అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇదేదో చెప్పేస్తుంది. వీళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇది పైన టెంపుల్ అన్నమాట. హాయ్ చెప్పు త్రిషి తన్వి. హాయ్ హాయ్ చెప్పు. చెప్పమ్మా హాయ్ చెప్పు. తినడంలో బిజీ ఇద్దరు. బిజీ కాదు చూడు. సో ఇక్కడైతే గృహలాగా ఉండేసి లోపలైతే ఎలాగా దేవుడి స్టోరీ అయితే ఉందన్నమాట. అంటే రావణాసుడు ఆత్మలింగం కోసం ఎలా తపస్సు చేశాడో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ఇదంతా టెంపుల్కి సంబంధించిందనమాట. ఇంకా వ్లాగ్లో అయితే కంటిన్యూ అవుతుంది, ఇంకా మీరైతే చూడండి. రావణుడు ఎలా తపస్సు చేశాడు ఏంటనేది.
ఆత్మలింగం కోసం తపస్సు ఎలా చేశాడో ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి అలాగే. సో మొత్తం స్టోరీ అయితే చూసారు కదా. సో ఇదైతే రియల్ స్టోరీ. మీ అందరికీ ఆత్మలింగం కోసం అయితే ఆల్రెడీ తెలిసి ఉంటుంది. ఈ టెంపుల్ ఏంటంటే కిందన ఓన్లీ బాడీయే ఉంటుంది, పైన లింగం అయితే ఉండదు. సో లాస్ట్లో అయితే చూసారు కదా, అది మెయిన్ లింగం అనమాట. సో నెక్స్ట్ ఇదంతా అయితే నైట్ వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్ది. సో ఇంకా వ్లాగ్ అయితే ఇంకా కంటిన్యూ అవుతుంది. సో ఇంకా కంటిన్యూగా అయితే చూడండి. ఎక్కడ మంచి ఫుడ్ దొరుకుతుందో అని బోడంకాయ వాళ్ళ మామ వెళ్తున్నాం. ప్రెజెంట్ అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. మళ్ళీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. బీచ్ దగ్గర కూర్చొని నెక్స్ట్ టెంపుల్ ఆ పైకి కూడా వెళ్ళలేదు. సో ఆ పైకి వెళ్ళి చూద్దామనేసి వ్యూ ఎలా ఉంటుందో. సో 7కి ఓపెన్ అవుతుందంట, బట్ మేము 6:30కే వచ్చాము చూద్దామనేసి. ప్రెజెంట్ అయితే బీచ్కి వచ్చామన్నమాట. చూడండి, ఇది టెంపుల్. నిన్న నైట్ అయితే అంత కనిపించలేదు. సో ఈ పైకి అయితే ఇప్పుడు వెళ్తామన్నమాట. నిన్న నైట్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇప్పుడు వెళ్తాం. అయితే పైకి వెళ్తున్నాం అన్నమాట. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లిఫ్ట్లో అయితే పైకి వెళ్ళాలి. టైం అయింది. సో మేమైతే వెళ్తున్నాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంకా రూమ్లో ఉన్నారు. మేమిద్దరం మార్నింగ్ బయలుదేరి అయితే వచ్చాం. ఎంత అడుగు తీసుకో. హ్యాండ్ బ్యాగ్లు ఉన్నాయి చూడు.
తీసుకొని పైకి అయితే వెళ్తాం. ఇది లిఫ్ట్ అనుకుంటే కొండి. సో ఫైనలీ పైకి అయితే వెళ్తున్నాం. ఎన్ని ఫ్లోర్స్? 17. ఇది కిందకు వస్తుంది ఆల్రెడీ. టోటల్గా 18 ఫ్లోర్స్. పైకి వెళ్తాం. వస్తుంది ఫైనలీ. చేసాం 18th ఫ్లోర్కి. ఏది వా, చాలా బాగుంది. మేము 18th ఫ్లోర్లో ఉన్నాం. అక్కడ నుంచి వ్యూ అన్నమాట. చూడండి టెంపుల్ చుట్టుపక్కల వాటర్, మధ్యన టెంపుల్ అన్నమాట. ఇది లిఫ్ట్ ఎక్కి పైకి అయితే వచ్చాం. నిన్నైతే కుదరలేదు, క్లోజ్ చేసేసారు. సో ఈరోజు అయితే వచ్చాం. ఇటువైపు చూసాము, ఇప్పుడైతే ఇటువైపు వెళ్తున్నాం. జనాలు అయితే ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మనం అయితే ఇప్పుడు గోపురం పైన 18th ఫ్లోర్లో ఉన్నాం. సైడ్స్ అయితే చూసాం కదా, ఇప్పుడు ఇంకో వైపు అన్నమాట. ఇది మనం రూమ్ ఉన్న సైడ్ కదా. ಅಲ್ಲಿ ಗಂಡನ ಒಪ್ಪೇಸೊಮ್ಮೆ నాలుగో వైపు అన్నమాట. నాలుగో వైపు అన్నమాట. పైనుంచి అయితే వ్యూ చాలా బాగుంది. సో చూడాల్సిన ప్లేస్ ఇది కూడా. కిందకి వెళ్ళిపోతున్నాం అనమాట. రూమ్కి అయితే వెళ్ళిపోతాం. మా ఫ్యామిలీ వాళ్ళందరూ రూమ్లో ఉన్నారు. మేము అప్పుడు మొత్తం తిరిగేసాం, పైకి కూడా వచ్చేసాం. వాళ్ళు వస్తారు ఇప్పుడు. మేము వెళ్ళిపోతే వాళ్ళు వస్తారు. పిల్లలు ఇంకా రూమ్లోనే ఉన్నారు. అలా ఉందిలే. ఇప్పుడైతే మేము ఈ లోపలికి అయితే వెళ్తున్నాం. ఎలా ఉంటుందో తెలియదు, ట్రై చేద్దాం అని దానికి వెళ్తున్నాం. మన వైజాగ్లో పెట్టి తీసేస్తారు, అందుకని ఇక్కడ ట్రై చేద్దాం. వైజాగ్లో ఫెయిలియర్ అయ్యింది కాబట్టి లేదు. ఇక్కడ ఎలా ఉంటుందో చూద్దాం. మీకు వదులుతుంది. అమ్మో, అందుకే మన వైజాగ్లోనే వేవ్స్ ఇంకా దారుణంగా ఉంటాయి. అందుకనే సక్సెస్ అవ్వలేదు అక్కడ. ఇది ఇంకా పెద్ద వస్తుంది. ఇడిలో ఉంది, పెద్ద వస్తుంది.
అయిపోయింది. బ్లాగ్ కూడా మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇక్కడ నుంచి అయితే నెక్స్ట్ వేరే ప్లేస్కి వెళ్తాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్.